మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజుల్లో మానవుడు అనేకమైన ఒత్తిళ్ళకి లేకపోతే అనేకమైన ఆలోచనలకి గురైపోయి ఆలోచన శక్తి పెరగడం వల్ల ఏమవుతుంది అంటే విచక్షణ రహితంగా లేకపోతే తను ఏం చేస్తున్నాడో తెలియకుండా చాలా కృంగిపోయిన పరిస్థితుల్లో కొన్నిసార్లు హై బీపీ రావడం, కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించడం వల్ల అనారోగ్య పాలవ్వడము ఇలాగ జరిగి సగము మానవుని యొక్క జీవితము ఈ యొక్క హాస్పిటల్ పాలు లేకపోతే అనారోగ్య పాలవుతున్నారు. దీనికి కారణం ఏంటి అంటే మనిషికి కలుగుతున్న ఒత్తిడి, దీన్నే ప్రెజర్ అంటాం. అయితే ఈరోజు ఇలాంటి ఒత్తిడి ప్రెజర్లో ఉన్న వాళ్ళందరికీ ఒక ఆదరణకరమైన వాక్యము ఏంటి అంటే బైబిల్ గ్రంథంలో మోషే తర్వాత యెహోషువ వస్తాడు. అప్పటికే మోషే అనేక మందిని ఇశ్రాయేల్ ప్రజలు నడిపిస్తున్న సమయంలో మోషేను దేవుడు ఆపి యెహోషువకు ఆ పని ఇచ్చినప్పుడు యెహోషువకు అర్థం కాదు, ఇంతమంది ప్రజల భార్య నేను ఎలా మొయ్యాలి, నేను ఏ విధంగా నడిపించాలి, ఒక రకంగా నాకు యుద్ధం కూడా సరిగా రాదు, నేను యుద్ధాన్ని చెయ్యాలి, లేకపోతే ఇంతమంది నేను ఏ విధంగా పరిపాలించాలి, మోషే నా నాయకుడు మోషే లేడు, ఇప్పుడు ఏం చేయాలని చెప్పి చాలా బాధపడుతూ కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు యెహోషువ మొదటి గ్రంథంలో మొదటి 3-4 వచనాలు గమనించినట్లయితే, మొదటి వరుసగా 1 నుంచి 5 వచనాలు గమనించినట్లయితే అక్కడ దేవుడు చెప్తాడు, నువ్వు భయపడొద్దు, నువ్వు ఎందుకు భయపడతావు, మోషేకి ఏ విధంగా తోడుగా ఉన్నానో నీకు తోడుగా ఉంటా. అయితే నీవు ధర్మశాస్త్రాన్ని లేకపోతే ఏదైతే ఉపదేశించానో ఆ ఉపదేశాలను జాగ్రత్తగా నువ్వు చదివి అటు ఇటు తిరగకుండా అందులో జాగ్రత్తగా నడువు, నేను నీకు తోడుగా ఉంటానని చెప్తాడు. అలాగే నడిచి యెహోషువ గొప్ప నాయకుడు అవుతాడు. అన్ని ఇశ్రాయేల్ ప్రజలందరికీ స్వాస్థ్యాన్ని పంచిపెట్టే నాయకుడుగా అవుతాడు. ఈ విధంగా యెహోషువ ఎందుకు అంత బలాఢ్యుడిగా, బలహీనుడున్న వ్యక్తి ఒక బలమైన వాడుగా, కృంగుదల్లో ఉన్న వ్యక్తి లేకపోతే ఆ సమస్య ప్రెజర్లో ఉన్న వ్యక్తి ఎలా ఫ్రీ అయ్యాడు అంటే ఒకటి ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు. ఈరోజు ఒకవేళ నువ్వు ఎలాంటి ప్రెజర్లో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు గనక యొక్క బైబిల్ని లేకపోతే దేవుని యొక్క ఆజ్ఞల్ని పాటిస్తూ అటు ఇటు తిరగకుండా జాగ్రత్తగా ప్రయాణిస్తే తప్పకుండా దేవుడు నీ కలిగి ఉన్న ప్రతి ప్రెజర్స్ నుంచి, ప్రతి భయాల నుంచి తొలగించి యెహోషువను ఏ విధంగా ఆశీర్వదించాడో అలాగ ఆశీర్వదించి మంచి స్వాస్థ్యంగా నీకు దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కాబట్టి అధైర్యపడకుండా, అదేవిధంగా భయపడకుండా దేవుని మీద ఆధారపడితే తప్పకుండా ప్రతి సమస్య నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఇటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.